ఈరోజు బల్జీ సేవా సంఘం వాళ్ళు బోట్లో విహారయాత్రగా అందరూ కూడా బయలుదేరడం జరిగింది. అందరూ కూడా మన బల్జీ సేవా సంఘం ఎంతమంది బల్జీ సభ్యులు అందరూ కూడా లోపల ఉండడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా చూడండి ఈ ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా అవుతుంది పూర్తిగా తెలియజేస్తారు. తీసుకుంటండి సెంటర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తారు, వెళ్ళిపోదు కానీ మీరంతా కూర్చోండి. నేను ఆటోలు లేకపోతే గుబ్బేలు మాట్లాడింది. చూడండి, మనము బయట దేశంలో ఉన్నామే, పండగ అక్కడ చూడలేదు అనేది ఫీల్ కాకుండా ఇక్కడ కూడా మన తెలుగు వారు అందరూ కలిసి, అందులో మన బల్జీ సేవా సంఘం మన వాళ్ళందరూ కలిసి అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు కూడా ఆటలతో పాటలతో సరదాగా ఎలా మా ప్రయాణం సముద్రంలో బోట్లో వెళ్తున్నాం చూడండి సరదాగా. ఇప్పుడు మన అక్క చెల్లెమ్మలు కూడా అందరూ జకేకలు అయిపోతారు, పాటలు పాడిపోతారు, డాన్స్ చేయబోతారు, అన్నీ చూడాలన్నమాట. చూసి సంతోషంగా బాగా హ్యాపీగా ఉండాలా. హ్యాపీ సంక్రాంతి అందరికీ. హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఆడవాళ్ళు ముందుగా సంధి కూర్చొని వాళ్ళు ఏదో చెప్తారు కానీ చెప్తా పాటకా కానీ ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా బల్జీ సేవా సంఘం వాళ్ళు బోట్లో గుబ్బి ముద్దన్నారు. రండి వాడు. అయ్యో మీరంతా ఫీల్ అవుతుంటే ఎట్లా? ఫోన్ ఏమిలే, ఏదో పాడండి, ఆట పాడండి. ఎక్కడున్నా కానీ మనం మన సంప్రదాయాలు అనేది పాటించాలని చెప్పి ఆడబిడ్డలు గబ్బియాలని జక్కీకలని, ఎందుకంటే వచ్చి రాని చేస్త అయినా కానీ హ్యాపీగా ఖుషిగా ఈ విధంగా చేస్తా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉందన్నమాట. చూడండి అది బాండి వెనకొచ్చేదానికి మీరు పాండి అటవా రౌండ్గా ఉండండి. మనం కూడా రౌండ్ అప్ మనం కూడా మగవాళ్ళం కూడా రాండి. ఇట్లా కూర్చుండేదానికి ఇటుకు వచ్చిందా? నువ్వు నారాయణ, నువ్వు కెమెరామెన్. స్ట్రైట్ మనం వచ్చింది కూర్చునేదానికి. లేండి అది 6 నెలల వరకు ఉందిరా. నువ్వు కూర్చోకూడదు ఎవరు లే. నువ్వు లే బంగారా, నువ్వు ఆ సెంటర్లో ఉండవు. రా నిలబడదు రాడా ఉండాలి. అట్లా అంటే అట్లా కూర్చోకూడదు. కూర్చునేదానికి వచ్చింది మన మామాజీ. రా నేను మా ఇల్లు డాన్స్ చేస్తాను. పాటలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఆడిపో ఇదిరా ఏందో ఆడిపోతాను. ఏడు వాళ్ళంతా డాన్స్ చేస్తా అంటే ఏడు ఉండకన్నా హ్యాపీ ఎగరాలంతా. పాట
శివ అయితే నువ్వు కూడా మాట్లాడతావు. అది నా ఫోన్ తేలేదు నా ఫోన్ బండిలో కార్లో పెట్టకపోయినా చంపుతున్నారు మన వాళ్ళు డాన్స్ చంపుతున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు. ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నమాట సంక్రాంతి సెలబ్రేషన్స్. బోటు చాలా బాగుంటుంది. లోపల ఫ్రిడ్జ్, తర్వాత ఇక్కడ హ్యాండ్ వాష్ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ వచ్చి ఎక్సైట్ అనమాట, ఇది డస్ట్బిన్.
చూడండి అలలు ఎలా కొడుతున్నాయి. గోదావరి గట్టు మీద రామచిలకవే సముద్రం చేరి అందరూ వెళ్ళిపోయినారు పో మీరు పాటలు పెట్టేదానికి. వాళ్ళ పాటలు మంచిదే పెట్టలా. ఇక్కడైతే అది మాల్యా అనమాట. ఈ దగ్గర కనపడేది మాల్యా. చూడండి ఇలాగానే పాటలు పెట్టి మంచి అన్ని పనికి మాల పాటలు పెడతాం. పాటలు సరైన తెచ్చేయండి. ఆడను బాగా ఎనర్జీగా ఉన్నప్పుడు వీళ్ళు డల్ చేస్తారు. చూడండి ఎలాగుందో. ఏమో నన్ను దీన్నా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అట్లా ఇట్లా వేయాలి బాగా ఆడ సార్ అంటే అక్కడ వేయడం లేవు. గోదావరి మనమని వేస్తాం బట్టి తీనా పాట సరిగ్గా సెలెక్ట్ చేయాలి. ఇట్రా వాళ్ళ ఫోటోలు తీని రా నువ్వు రా మళ్ళీ ఎక్కువ తీద్దాం. ఫోటో కొట్టు. గోదావరి గట్టు మీద రామచిలకవే చూడండి మాలియా అక్కడ మాలియా అది సిటీ కోయట్ సిటీ. సాల్మియా నుంచి ఇప్పుడు మనం మాలియాకి వచ్చినాం. మాలియా బీచ్ దగ్గర ఎంత సందర్భంగా హ్యాపీగా ఒక గంట ఫోన్ మర్చిపోవచ్చు. లేకపోతే లైవ్ పెట్టింటే ఆ ఫోన్తో లైవ్ పెట్టి ఫోన్ తీసుంటే బాగా నిలబడుకోపాడా. గోదావరి గట్టు చల్లగా వస్తున్నది గాలి. వాతావరణం నిజంగా ఒక గంట తిరిగిన ఒక రోజు మీకు అంత హ్యాపీగా సంతోషంగా ఉంది. చూడండి ఎంత అందమైన ప్రదేశం. ఈ గాలి బీవస్తంగా ఉన్నది. ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది అనమాట. టార్చర్గా కోవిడ్ సిటీ దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు కోవిడ్ సిటీ దగ్గరికి వచ్చాం. దీనా కోవిడ్ సిటీ దగ్గరికి వచ్చాం. కోవిడ్ సిటీ దగ్గరికి వచ్చాం. పైన కూర్చోన్నారు, పైన కింద. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. ఇంకా చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇంకా మనం మాలియా అయితే దాటుకొని వచ్చేస్తాం. మాలియా బీచ్ అయితే వ్యూ వస్తామైన గాలి చలి ఉన్న దుమ్ము ధూళంతా చాలా దారుణంగా ఉన్నదన్నమాట. ఫుల్ వీడియో తీయకూడదు. దూరంగా పోయింది చూడు. చాలా గాలి అయితే బియ్యం వస్తాను. గాలి అయితే వస్తాను. చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ బియ్యం వస్తమైన గాల్లో ఈ వాతావరణం. షిప్కి వచ్చి టికెట్ అంట 1 అవర్కి చాలా బాగుంది. మన వాళ్ళంతా వస్తారు, ఇక్కడికి వస్తారు. ఇంకా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాగ వచ్చామంటే 1 అవర్కి డబ్బులు పోయినా పర్లేదు. కానీ చూడండి మన వాళ్ళంతా ఎలా ఉన్నారు. హీరో యాన్న ఫోన్ పడేసాను నువ్వు. చూడండి మన వాళ్ళంతా ఎలా ఎంజాయ్ చేస్తారు. నన్ను తీనా ఫోటో తీలే కోటి 10గా కొట్టేసాను. యాన్న ఫోన్ సైడ్ చూడండి మనం ఏం చేస్తాం లోపల. అవునమ్మా టీటీ నువ్వు రాములమ్మ మన వాళ్ళు కుమ్ముతున్నారు డాన్స్ అట్లే.
నువ్వు పడవ మీద కడవ పెట్టి కరిగించేనమ్మా ఓ రాసే రాములమ్మ మీద సింటి సింటి పట్టేనమ్మా ఓ రాసే రాములమ్మ మన వాళ్ళు డాన్స్ చంపుతారు మొత్తం వేసిపోయి డాన్స్ మేము గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము ఒకసారి ఇప్పుడు అక్కడ పాటలు పెడితే అన్ని పాట దిగొచ్చా మన వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు పులేసు నీకు చూడండి ఎలా ఉన్నారు పైన పోతే కోవిడ్ సిటీ అనమాట మాలియా ఏరియా చూడండి ఎలా ఉందా హాట్లో గిట్ట మోకినట్టు పైన వ్యూ చూడండి ఎలా ఉందో కువైట్లో ఉన్న బల్జీ సేవా సంఘం అధ్యక్షులు అనమాట ఇద్దరు చూడండి అయితే సంఘం కోసము చాలా కృషి పడుతున్నారు చాలా కష్టపడుతున్నారు ఎంతో ఓపిక సహనముతో వ్యూ అయితే చాలా బాగున్నది అనమాట లేదు ఈడ బాగా వస్తుంది ఈడే బాగా వస్తుంది రాదు చూడు నిలబడి నేను తీస్తాను మీకు ఏం ఊపు ఉంటుంది ఉండే ఊపు కూడా పోతుంది వాళ్ళకి ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు రిటర్న్ పోతాందంటవా డ్రైవర్ అన్న ఏం చేస్తాం చూద్దాం ట్రాఫిక్ ఉన్నదా ట్రాఫిక్ పోరా ट्रैफिक है नदी लाइन्स अन्नी ये रेड मार्क आता है क्या है वो रूट है वो रूट में जाने का హలో మేము లేము మా ఊర్లో వచ్చాయినాం బయట వచ్చాయినాం
స్లోగా వెళ్తుంది అనమాట. ఇప్పుడు అయిపోయింది, ఇంకా డ్రైవ్ అయితే అయిపోయింది, ఇంకా స్లోగా వెళ్ళిపోవడమే. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతుంది, రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోదాం మనం. 1 అవర్ అయిపోయింది. 1 అవర్కి 18 KD 80 KD అంటే 20. పంపిస్తా. 20 KD 80 KD అనమాట ఈ బోట్ షిప్కి. ఈరోజు మనకైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, మన వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. చాలా బాగున్నది అనమాట. చిన్న మంచి కింద మనకు మంచి ఊపిన సాంగ్స్ ఉంటే, కింద ఊపిన సాంగ్స్ ఉంటే వస్తున్నా ఊపున్న సాంగ్స్ ఉంటే మనం డ్యాన్స్ చేస్తాం. అక్కడ అందరూ ఊపులేని సాంగ్స్ అన్నీ తప్పటి సాంగ్స్ అన్నీ పెడతా అంటే ఏం డ్యాన్స్ చేస్తావు చెప్పు. ఒకటి కూడా మంచి సాంగ్ పెట్టడం మన వాళ్ళు. లోపలికి వెళ్తే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మంచిగా ఎంజాయ్ చేయకుండా రిటర్న్ కూడా వెళ్ళిపోతుంది. 1 అవర్కి 80 KD అంటే చాలా డబ్బులు ఎక్కువ అనమాట. కింద చూద్దాం ఇప్పుడు మన వాళ్ళు. కిందికి వెళ్దాం. కదా అట్లీస్ట్ ఒక 45 minutes ఇవ్వాలి. ఇంకా వీడియో కూడా తీసాపో, వీడియో ఫోటోలు ఉండొచ్చు. కట్ చేయాలా ఫోటో ఏ రగులుతుందో మొగలు పద. మన వాళ్ళు ఊపులేని సాంగ్స్ అని పెడుతున్నారు. అసలు ఊపుడే సాంగ్స్ పెట్టండి ఆ స్వామి. ఊపుడే సాంగ్స్ పెట్టండి అంటే ఊపులేని సాంగ్స్ అని పెడుతున్నారు. ఊపులేని సాంగ్స్ టైం కూడా అయిపోయింది పోయి డాన్స్ చేసేదానికి. బలవంతం చేసాడు, డాన్స్ చేసాడు లేరు ఎవరు. కింద పైన నిలబడుకోండి, బాగా వస్తుంది. సంక్రాంతి సంబరాలు ఇది ఏం కనిపించదు
మొత్తం టైం కూడా అయిపోయింది వెళ్ళిపోదాం అనమాట. పైకి వెళ్ళి మన వాళ్ళకి 2 ఫొటోస్ కావాలంట. 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోదామా. తగిలింది అప్ప, మోకాలు తగిలింది. అందరూ ఒకసారి చేయండి. సంక్రాంతి సంబరాలు ఏమి మాట్లాడాలా? బెల్లు కొట్టండి దానికి సబ్స్క్రైబ్ బెల్ అంటే కొట్టండి. బెల్లు కొట్టండి. వీడియో అసలు గంట కొట్టి బెల్ అంటే కొట్టండి. పైకి వచ్చారంటే ఇంకా బాగా నీట్గా అందరూ కూర్చుంటారు, అందరూ పడతారు వీడియోలో. పైన బాగున్నది సీటింగ్ చూడండి, కూర్చునే దానికి చూడండి. అంతా సిటీ వ్యూ అలా కూర్చునే దానికి సీట్లు రిచ్గా చాలా బాగుంటుంది చూసేదానికి. దీనికి వచ్చి గంటకు వచ్చి 80 KD. మన షిప్ డ్రైవింగ్ ఎలా ఉందో చూడండి. షిప్ డ్రైవింగ్ అనమాట. నేనైతే నా ఫోను అక్కడ పెట్టేసి మర్చిపోయి వచ్చేసి ఇంకో ఫోను లైవ్ పెడదాం అనుకున్నా, కార్లో పెట్టేసి మర్చిపోయా అనమాట. ఆయన వాళ్ళు ఫోటో పిచ్చిలో ఉన్నారనమాట. ఫోటో పిచ్చిలో ఉన్నారు. అంతా క్లారిటీగా వస్తాను, నిలబెట్టుకోండి. నేను పంపిస్తాను మీకు వీడియో. అందరూ నిలబెట్టుకోండి. అందరూ వస్తున్నారు. ఇప్పుడు వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నదన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా అందరూ కలిసి ఇలా వచ్చి ఇలా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళారంటే ఏదో మన ఇండియాలో ఉన్న ఫీల్ ఉంటుంది అనమాట. కోహిర్లో ఉన్న ఫీల్ కూడా రాదు. చాలా బాగుంటుంది ఇట్లా వచ్చి మనము ఏదైనా చేసామంటే. వీడియో అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ చాలా బాగుంది అన్నమాట వీడియో అయితే. 1 అవర్ అయింది అప్పుడే 1 అవర్ అయిపోయింది. అప్పుడే రిటర్న్ కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడే. మన వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. అందరూ రాలేదా పైకి? ఇంకా ఎవరు రాలేదు. ఇంకా టైం కూడా అయిపోయింది. అప్పుడే వెళ్ళిపోతున్నాడు. 80 KD. మన పైలట్లు వచ్చి దీనికి బోట్కి 2 ఉన్నారు.
చాలా బాగా ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేసాము. 8కి వెళ్ళిపోతే పోయింది కానీ మంచిగా ఎంజాయ్ చేసాము. ఇవి ఒక తెలియని ఒక ఆనందాన్ని ఇచ్చింది అనమాట. చాలా బాగుంది. 10 మంది కలిస్తేనే బాగుంటుంది. 10 మంది కలిస్తేనే బాగుంటుంది అని వచ్చాడు అప్పుడు. షార్ట్ వీడియో తీసినావా? కూర్చొని అందరూ మొత్తం కవర్ చేద్దాం అందరినీ. మనిషి ఏదో వీడియో తీస్తున్నాడు. ఫోకస్ ఆయన చేయడు, ఆయన తనుకోపోతాడు. టీ 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 ఉత్త ప్లేటా? ఇప్పుడేం కొట్టమాకండి సార్, మీరు ముందు తినండి, మళ్ళీ కొట్టుకుందరు వస్తుందిలే. బాగా వస్తుంది, ఇంకా మళ్ళీ దగ్గరికి పోతే అసలు బాగా ఫుడ్ మీద ఫుడ్ ఫోకస్ చేయాలా? అది కదా ప్లేట్ అడ్డం ఏం కాదు పో. ఎందుకు కనిపిస్తుందిగా లైవ్ కాదే, వీడియోలే ఆయన పెట్టాలే.
ఆయన పెట్టాలి, ఆయన ఒక్క ఫోన్ సరిపోదు ఆ సమయానికి. మరి ప్లేట్ తీసుకున్నా కాదు, ఈ ప్లేట్లు ఎందుకో ఊరికే డబ్బులు వేస్ట్, ఊరికే డబ్బులు వేస్ట్. కూర్చో. ఇక్కడ కూర్చోదారా? నాకు ప్లేట్ ఇచ్చేయండి. మన సలహా ఏంటి బాగుండవు. హమ్ము తీసుకోవడానికి హమ్ము తీసుకున్నావు కదా, తీసుకొస్తాను. కూర్చో. షార్ట్ దీన్ని పెట్టచ్చు, షార్ట్ పెట్టచ్చు. స్టూర్ దిట్టేది ఎట్లా పట్టుకుంది చూడండి. అర్థం లేదు, ఇట్లా తీస్తే నీకు రాదు. చూడండి కనిపించదు నా దూరం నుంచి. ఇట్లా చూస్తే సముద్రం వారా, ఇట్లా చూస్తే కానీ చికెన్ మటన్ అన్ని మొత్తం కంప్లీట్. ఓకే బాయ్. రా బాబు కూర్చోండి.
రౌండ్ వేసి వస్తా. కృష్ణ అందరూ చూడండి బాగా తలకాయలు చూపిండి. అంతులు తిరిగి తిరగట్లేదులే. అడు